నమస్తే వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ఏ సురేష్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ ఎంవిపి బ్రాంచ్ విశాఖపట్నం. ఈరోజు నేను మీకు కార్డియాక్ ఎరిథ్మియా గురించి చెప్తాను. కార్డియాక్ ఎరిథ్మియా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎవరిలో వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి. కార్డియాక్ ఎరిథ్మియా చెప్పే ముందు ఫస్ట్ నార్మల్ హార్ట్ రిథమ్ అంటే ఏంటి. అందరికి తెలిసింది ఏంటంటే హార్ట్ రేట్ 72 అంటారు, కానీ నార్మల్లీ హార్ట్ రేట్ ఒక రేంజ్లో ఉంటుంది. 60 నుంచి 100 మధ్యలో హార్ట్ రేట్ ఉంటుంది. సో 60 గంట తక్కువ హార్ట్ రేట్ని సైనస్ బ్రెడికార్డియా అంటారు, 100 గంట ఎక్కువ ఉన్న వాళ్ళకి సైనస్ టెకికార్డియా అంటారు. మనం పరిగెట్టేటప్పుడు లేకపోతే స్ట్రెస్లో ఉన్నప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుంది. సో అది సహజమైన విషయం, అంటే ఫిజియోలాజికల్ థింగ్ అది. సో అంటే పరిగెట్టేటప్పుడు హార్ట్ రేట్ పెరగాలి, ఎందుకంటే మనం పరిగెట్టేటప్పుడు ఎక్స్ట్రా హార్ట్ పంప్ చేయాలంటే హార్ట్ రేట్ పెరిగితేనే బ్లడ్ పంప్ అవుతుంది. అది నార్మల్ ఫినామినా. అలాగే పడుకున్నప్పుడు, తర్వాత రెస్ట్లో ఉండేటప్పుడు మన హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ మన యాక్టివిటీస్ ఉండదు కాబట్టి హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఎస్పెషలీ అథ్లీట్స్లో ఇంకా హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, వాళ్ళందరిలో సైనస్ బ్రెడికార్డియా అంటాం. కానీ ఏ కారణం లేకుండా హార్ట్ రేట్ అకస్మాత్తుగా పెరగడం లేకపోతే అకస్మాత్తుగా తగ్గడం అది అబ్నార్మల్. ఇది ఎవరిలో వస్తుంది, దాని లక్షణాలు ఏంటి. అకస్మాత్తుగా హార్ట్ రేట్ పెరగడం కారణం సుప్రావెంట్రులర్ టెకికార్డియాస్ అంటారు. ఈ సుప్రావెంట్రులర్ టెకికార్డియాస్ చిన్న పిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళలో ఉండొచ్చు. ఇది ఎందుకు అవుతుందంటే దీంట్లో నార్మల్ రూట్లో గుండె దడ వెళ్ళకుండా అడ్డదారి ద్వారా వెళ్తుంది, అంటే బైపాస్ ట్రాక్స్ ద్వారా వెళ్తుంది. సో వీళ్ళలో ఏం లక్షణాలు ఉంటాయంటే అకస్మాత్తుగా గుండె స్పీడ్గా కొట్టుకోవడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ ఈ లక్షణాలు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి లేట్గా ప్రజెంట్ అయ్యి, అంటే హాస్పిటల్కి లేట్గా వచ్చే వాళ్ళు, స్టెంట్ వేసినా బైపాస్ చేసినా, వీళ్ళందరిలో ఏంటంటే కొన్నిసార్లు గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. వీళ్ళలో ఏంటంటే గుండె కింద గది అంటే వెంట్రికల్ నుంచి అబ్నార్మల్ బీట్స్ వస్తాయి. ఇది కనుక ట్రీట్ చేయకపోతే సడన్ డెత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు అంటే ఎల్డర్లీ పీపుల్లో గుండె స్పీడ్గా కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోమయోపతి ఉన్న పేషెంట్స్లో పై గదిలో గుండె స్పీడ్గా కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. పై గది అంటే ఏట్రియా. అలాగే ఏట్రియల్ టెకికార్డియా వల్ల లేకపోతే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల హార్ట్ రేట్ పెరిగిందనుకోండి, వీళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే ఇలాంటి కార్డియాక్ రిథమ్ డిసార్డర్స్ ఉందో లేదో తెలియాలంటే మన ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఏ ప్రాబ్లం ఉంది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ మందుల ద్వారా అయినా, లేకపోతే ప్రొసీజర్స్ లైక్ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, లేకపోతే ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్స్ అయినా పెట్టచ్చు. ఇది దీని ట్రీట్మెంట్. నమస్తే, థ్యాంక్ యూ.